మరి ఈరోజు దేవుని సందేశం ఇవ్వడానికి దైవజనులు అజ్రా గారిని మేడపడు పరిచయాల్లో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులను మరి పిలిచినప్పుడు అడిగినప్పుడు చక్కగా వారు మన మధ్యకి రావడానికి ప్రభు కృప చూపించారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నారు. వరుసగా తప్పులు కొట్టి ప్రత్యేకంగా ఆహ్వానం. దైవజనులు మోజేశయ్య గారికి అలాగే కుటుంబానికి సంఘం అంతటికి వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. అలాగే ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో లాయిషు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంత ప్రజలు అలాంటి వాళ్ళు అనమాట. మా ఇష్టం నీకెందుకు అన్నట్టుగా ఉండేటువంటి ప్రజలు. అలా అనుకోవటం వలన, అలా ప్రవర్తించడం వలన వారికి ఏం జరిగింది, వారి చరిత్ర ఏమైంది అని ఆలోచిస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అసలు వాళ్ళు అడ్రస్ లేకుండా సర్వనాశనం చేయబడ్డారు. ఆ ప్రాంతం అంతా కాల్చివేయబడింది. ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతాన్ని వారు కోల్పోయి, వారు సర్వనాశనం చేయబడి అడ్రస్ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తాం. ఇలాగ ఎందుకు జరిగింది? అసలు నాశనం కాకుండా ఉండాలి అంటే, ఆశీర్వాదాన్ని పొందాలి, అభివృద్ధి చెందాలి, దేవుని అనుగ్రహం పొందాలి, దేవుడు మా విషయంలో సంపూర్ణంగా బాధ్యత వహించి మా పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడేవారు ఎవరైనా ఈ రాత్రి ఈ మాటలు శ్రద్ధగా వినగలిగితే, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఈ ఉపవాస కుడికల ద్వారా అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీకా అనేటువంటి వ్యక్తి యొక్క సొత్తు పట్టుకుపోతున్నారు. అతడు జీతానికి పెట్టుకున్నటువంటి యాజకుని కూడా వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దానిలో వెళ్ళి అడుగుతున్నారు, ఏంటయ్యా ఇది ఏమన్నా న్యాయమా? నా యొక్క సొత్తు పట్టుకెళ్ళిపోతున్నారు, నేను జీతానికి పెట్టుకున్నటువంటి యాజకుని కూడా మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు, నేను ఊరుకోను, నావి నాకు ఇచ్చి నా యాజకుడిని నాకు అప్పగించి వెళ్ళండి అంటే, ఇదిగో నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా? నీకు మంచిది, లేదంటే మా వాళ్ళకి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు అంటే వెంటనే వారు బలవంతులని అతడు ఏం చేశాడంట, తన దారిన తాను తన ఇంటికి మెల్లగా కాముగెళ్ళిపోయాడు. అంటే నష్టం జరిగినప్పటికీ కూడా నేను దూసుకుని వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతడు బలహీనుడు. అతని ప్రాంతం బలహీనమైంది. ఎందుకు బలహీనమైంది? ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అందుకే ఆ ప్రాంతం అంతా కూడా నష్టపోయింది. సరే, ఇప్పుడు 7వ వచనంలో మనం ఒక 5 విషయాలు ధ్యానం చేద్దాం. కాబట్టి ఆ 5గురు మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సిదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాటయు చూసిరి. ఈ లాయిష్ అనేటువంటి ప్రాంతం చాలా బహుమంచిది అని రాయబడింది ఇక్కడ 9వ వచనంలో. ఆ ప్రాంతం అంట, ఆ దేశం బహుమంచిది. అక్కడ భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదు. 10వ వచనంలో అంటే ఎంతో సారవంతమైనటువంటి భూమి అది. ఏ మొక్కేసినా చక్కగా వచ్చేస్తుందండి. కొన్ని నేలల్లో మనము దానికి ఎంత సాకిరీ చేసినా పండనే పండదు కదా. కొన్ని పొలాలు సారం లేని పొలాలు ఉంటాయి, సారవంతమైనటువంటి పొలాలు ఉంటాయి. సారవంతమైన పొలంలో పంట బాగా పండుతుంది. సారం చాలా స్పష్టంగా రాయబడింది. కానీ అలాంటి ప్రాంతాన్ని వారు కోల్పోయి అగ్ని చేత ఆ ప్రాంతం అంతా నాశనం చేయబడి, దాను అనేటువంటి గోత్రపు వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అనే దాన్ని మనం ఇప్పుడు చదివాం. మొట్టమొదటిగా మనలో ఉంటే గనక మన మీద కూడా సాతానుడు దాడి చేసి మనలను తప్పకుండా నాశనం చేసి మన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని శాపంగా, నాశనంగా, అడ్రస్ లేకుండా మార్చేస్తాడు. దాను అనేటువంటి బోర్డు అక్కడ పెట్టారు. ప్రియులారా, ఇక్కడ ఉన్న మొట్టమొదటి బలహీనత ఏంటంటే సుఖముగా ఉండటం. సుఖం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటారు.
సుఖంగా ఉండటం మంచిది. కానీ ఏ సుఖం? శారీరకంగా మనం అందరం సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్నీ అనుభవించాలి, మంచిది. కానీ భక్తి విషయంలో మాత్రం సుఖం ఉండకూడదు. మనం కష్టపడవలసిన సమయంలో సుఖంగా ఉండకూడదు. కష్టపడే సమయంలో కష్టపడాలి, సుఖపడే సమయంలో సుఖపడాలి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే కష్టపడే సమయంలో కూడా ఏం చేస్తారు? సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఉపవాస కూడికలు కదా, ఉపవాస కూడికలు అంటే మనం ఏం చేయాలి? అలవాట్ల విషయంలో కూడా ఉపవాస కూడికల సమయానికి ఏవైతే దురలవాట్లు ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్నాయో వాటన్నిటికీ ఉపవాసం పెట్టేయాలని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఉపవాసం అనేది తినకుండా ఉండడము ప్లస్ దేవుడు వద్దన్నది చేయకుండా మనం జాగ్రత్తగా జీవించటమే నిజమైన ఉపవాసం. తినకుండా ఉపవాసం చేసి దేవుడు వద్దన్న వాటిని మానకుండా మనం ఒకవేళ భక్తి చేస్తుంటే మనం చేసే ఉపవాసం సంపూర్ణమైన ఉపవాసం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమనంటే, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి చక్కగా ప్రార్థన చేసుకోమన్నారు. తల అంటుకుని అంటే తల స్నానం చేయడం ఒక్కటేనా? ముఖం కడుక్కోవడం అంటే ఏంటి అంటే బ్రష్ చేసేసి చక్కగా వస్తాం కదా, ముఖం కడిగేసుకుంటే అయిపోయింది ఉపవాసం. అవునా? మన ముఖ భాగంలో ఏమేమి ఉంటాయి? కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, అదే సమయంలో మెదడు ఉంటుంది కదా. ఇవన్నీ కడుక్కోవాలి. అంటే ఈ హెడ్కి సంబంధించినటువంటి మలినం చేసేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మన కంటి చూపులో అపవిత్రత లేకుండా చూసుకోవాలి కదా. సెల్ ఫోన్ ఆన్ చేశారంటే ఇంకో కనపడిందల్లా చూసేయటమే. మరి కన్ను ఏమైపోయింది? నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. మనం వినే విషయాలు, చూసే విషయాలు, మన మాట్లాడే మాటలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకగా యెహోవా సెవికి ఆలకించను. ఎందుకని? మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఎవరు దేవుని పిల్లలు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నారు. అంటే మన మాటలన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? మనం మాట్లాడిన మాటలు ఉదయం మాట్లాడి సాయంత్రానికి నేనేం మాట్లాడానని మనం ఒకవేళ బొంకొచ్చేమో, కానీ మనం ఏం మాట్లాడామో అక్కడ రికార్డ్ అయిపోతుంది. దేవుని సముఖంలో మనం ఎన్ని మాటలు మాట్లాడామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, ఎన్ని బూతు మాటలు మాట్లాడామో, ఎన్ని అపవిత్రమైన అసభ్యకరమైన మాటలు అవన్నీ ఏ విధంగా దూషించామో అన్నీ కూడా అపకార్థ గ్రంథం ఒకటి ఉంది కనుక ప్రతి ఒక్కరి హిస్టరీ మనం పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఏమేమి మాట్లాడామో, ఏమేమి చూసామో అన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథంలో గ్రంథములు విప్పబడేను. ఏ గ్రంథాలు ఇవి? ఒక్కొక్కరి యొక్క చరిత్ర గ్రంథాలు అన్నమాట. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి మృతులు తమ తీర్పు పొందుతూ ఉన్నారంట. గనుక మనము మాట్లాడేదైనా, వినేదైనా, చూసేదైనా, క్రియలు చేసేవైనా వాటన్నిటికీ కూడా ఒక రోజున తీర్పు ఉంది. ఆ తీర్పులో మనము తప్పకుండా దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము నిర్దోషులుగా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చిన తరువాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత ఇక మన పాత జీవితానికి మనకు ఏ విధమైన సంబంధం లేనటువంటి ఒక రూపాంతర అనుభవంలోనికి వచ్చేయాలి. దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో వారి యొక్క జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అప్పుడు వారు ఉండలేరు. సమయం దొరికితే చాలు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, వేకువనే లేస్తారు. మోకాళ్ళు ఉండాలంటే ఎంత కష్టమో, ఉపవాసం ఉండాలంటే ఎంత కష్టమో. అదే ఇంట్లో ఏదైనా కొంచెం గొడవ వచ్చిందనుకోండి, ఎన్ని రోజులైనా అసలు వాళ్ళని బతిమాలన చేయరండి. నా అమ్మగా తినమ్మ అన్నా సరే, భర్త మీద కోపగిస్తే భార్య తిందు, భార్య కొన్ని విచిత్రమైన కుటుంబాలు ఉంటాయి, చేయరండి. అప్పుడు మాత్రం ఏమనిపించదండి. ఉపవాస కూడికలు అనేటప్పటికి మాత్రం చచ్చిపోతామేమో అన్నంత భయం అనమాట. అండి ఒక 2-3 పూటలు భోజనం చేయకుండా ఉంటే చచ్చిపోతామండి. నిజంగా మనకి భారం ఉంటే, మన కుటుంబం యొక్క భారం ఉంటే, సంఘం యొక్క భారం ఉంటే, గ్రామం యొక్క భారం ఉంటే కనుక మనము దేవుని కొరకు ప్రయాసపడటానికి, కుటుంబం కొరకు ప్రయాసపడటానికి, సమాజం కొరకు ప్రయాసపడటానికి, నా ఒక్కరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా నా గ్రామం రక్షించబడుతుంది అనుకుంటే ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండటం వలన నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనుకుంటే నా కుటుంబం కొరకు ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటా అనే తీర్మానం మనలో రావాలండి.
దేవుని సముఖంలో ఆ, దేవుని సముఖంలో మనం ప్రయాసపడడానికి ఇష్టపడాలి. సుఖంగా చూడండి, చాలామందికి ఫ్యాన్ల కింద కూర్చోవటమే కష్టమండి. భక్తి అంటే బయటికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందండి. నిలువు కాళ్ళ మీద ఎండలో నిలబడి బారులు తీరి, అసలు అవన్నీ చూస్తే నేను లోకంలో ఉన్నప్పుడు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం చేసే భక్తి చాలా సుఖమండి చెప్పాలంటే అసలు కదండి. మనకు ఫ్యాన్లు, కొన్ని చర్చిలు అయితే ఏసీలు, కుర్చీలు, ఇలా కుర్చీలో కూర్చోవడానికి ఫ్యాన్ల కింద కూర్చోవడానికి కూడా చాలామంది అయ్యో ఎంత ఇబ్బంది పడిపోతారోనండి. మండు టెంట్లో నిలబడి మొహం తిరిగి పడిపోయినా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అయినా తెలియని భక్తి చేసేవాళ్ళు అందులో నిష్ఠగా ఉన్నప్పుడు అసలు మనము నిజదేవుణ్ణి ఎరిగి ఇంత ఘనమైన దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలండి. అందుకే దేవుని సన్నిధిలో దేవుని కొరకు ప్రయాసపడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు శ్రమపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. చాలామందికి అండి చల్లగా కనపడతారు, చాలా మంచోళ్ళు, ఏమనుకోకండి. అక్కడక్కడ జరిగేవి ప్రస్తుత పరిస్థితుల్ని మీకు మీ దృష్టికి తీసుకుని వస్తున్నప్పుడు మనలో లోపం ఉంటే సరి చేసుకోవటమే తప్ప నన్ను మా ఊరొచ్చి ఇలాగంటావా పాస్టర్ గారు, ఇంకెప్పుడు ఈ పాస్టర్ మాత్రం పిలవద్దని మాత్రం కంప్లైంట్ చేయొద్దు. స్తోత్రం. కానీ మీలో లోపం ఉంటే సరి చేసుకోండి, లేకపోతే సంతోషం. హల్లెలూయా కలుగునుగాక. చాలామంది చూడండి సమయానికి రావడానికి అసలు చాలామంది ఇష్టపడరండి. ఎందుకంటే అంత సమయం ఉండాలంటే చాలా కష్టం. పాటలు అయిన తర్వాత వెళ్దాం అనుకునేవాళ్ళు కొంతమంది, పాటలు కాదులే ఆరాధన అయిన తర్వాత వెళ్దాం, ఆరాధన కాదులే వాక్యం మొదలెడతారు. కొంతమంది అయితే వాక్యం అంతా అయిపోతుంది అనిపించుకుని మధ్యలో వెళ్దాం, లాస్ట్లో వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. ఇలాంటి కేటగిరీస్ ఉంటాయండి చాలా చోట్ల. కానీ మీరు ఎప్పుడొచ్చారో కానీ మీ యొక్క భక్తి శ్రద్ధలు చూస్తున్నప్పుడు చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగును గాక. పట్టడానికి మన సుఖాన్ని సహితం ప్రక్కన పెట్టాలి. బైబిల్ గ్రంథంలో మనకు ఒక ధనవంతుడు కనపడతాడండి. ఎవరు? ధనవంతుడు, పేదవాడు కాదండి, ధనవంతుడు. ఎంత గొప్ప ధనవంతుడు అంటే, మరి ఎన్ని కుక్కలు ఉన్నాయో రాయబడలేదు, కానీ కుక్కల్ని కూడా చాలా చక్కగా మేపుతున్నాడు. ఎందుకంటే తనకి కాపలన్నమాట కుక్కల్ని పెంచుతున్నాడు, కుక్కల్ని చక్కగా ప్రేమిస్తున్నాడు, ఆ కుక్కలకి చక్కగా మంచి ఆహారం పెడుతున్నాడు. అయితే అతని ఇంటి వాకిటట ఒక పేదవాడు, ఎవరట? ఒక పేదవాడు. అతనికి ఆహారం లేదు, వస్త్రం లేదు, ఉండటానికి నివాసం లేదు, పట్టించుకోవడానికి నాన్న వాళ్ళు ఎవరు లేరు. పైగా అతని శరీరం అంతా కురుపులతో బాధపడతా ఉన్నాడు, ఆరోగ్యం లేదు. అలాంటి వ్యక్తికి కనీసం సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒక పూట ఆహారం కూడా పెట్టడానికి మనసు లేదు. సరే, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చాలా గౌరవప్రదంగా పాతిపెట్టబడ్డాడు. కానీ ఈ దరిద్రుని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ అతని ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వచ్చి తన ఆత్మను తీసుకుని వెళ్ళారు. స్తోత్రం. ఏమేమి లేవు, తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి నివాసం లేదు, ఆదరించడానికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు, కనీసం శరీరానికి ఆరోగ్యం కూడా లేదు, కురుపులతో బాధపడ్డాడు. కానీ ఏ రోజున దేవుణ్ణి దూషించలేదు. దేవుడా, నన్ను ఎందుకు ఇలాంటి దుస్థితిలో ఉంచావయ్యా, నేనంటే నీకు కనికరం లేదా, నేనంటే నీకు ప్రేమ లేదా అని ఏమాత్రం కూడా దేవుణ్ణి ఏ రోజున కూడా అతడు దూషించలేదు కదా. దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో కూడా నిజదేవుడా నిన్ను తెలుసుకుని మిమ్మల్ని గణపరిచి మీ సన్నిధిలో ప్రార్థి ఆ నీతి, ఆ భక్తి, ఆ శ్రద్ధ నాకు ఇచ్చే వందనాలు. నాకు వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు నివాసం లేకపోయినా పర్లేదు, నాకు ఎవ్వరు లేకుండా ఒంటరినైపోయినా పర్వాలేదు, కానీ నేను మీ రాజ్యం కొరకు ఆశపడుతున్నాను. మీ రాజ్యంలో నాకు చోటు కావాలి ప్రభు, మీ పరలోకంలో నాకు చోటు కావాలి నాయన. నాకు ఈ లోకంలో ఉన్న సుఖము ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో సౌకర్యాలు ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ మీ యొక్క పరలోకంలో నాకు కొంచెం చోటి తండ్రిని అనుదినం చక్కగా ప్రార్థన చేసుకునేవాడు. కానీ ధనవంతునికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడంటే అతనికి ఏమాత్రం కూడా లెక్కలేదు. దేవుడంటే భయం లేదు. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ సాటి మమకారం
చూపించేటువంటి మనసు లేదు. కుక్కలనైనా పెంచుతున్నాడు కానీ సాటి మనిషిని మనిషిగా చూడలేనటువంటి భయంకరమైనటువంటి మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నాడు. తన కళ్ళ ముందే పడున్నా అతను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అతని గురించి రాయబడింది ఏంటంటే, అతడు బహుగా సుఖపడుచుండేవాడంట. అతడు బహుగా సుఖపడుచుండేవాడు. అరే, నా సాటి మనిషి, తోటి మనిషి, అతనికి ఎంతో కొంత హెల్ప్ చేద్దామనే మనసు వచ్చిందా? అస్సలు రాలేదు. ప్రియులరా, మనం ఎంతైనా కష్టపడదాం. మన కష్టంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేద్దాం. నేను కష్టపడిన దాన్ని ఇంకొకరికి ఇవ్వాలి అని అనుకోవద్దు. అసలు ఎప్పుడు అనుకోవద్దు. మనసులో కూడా రానియద్దు, కల్లో కూడా రానియద్దు అలాంటి ఆలోచన. ఎందుకో తెలుసా, మనం చేసే ప్రతిదీ ఒక రోజున మన అకౌంట్లో పరలోకంలో నువ్వు దాచుకుంటున్నావు. నువ్వు ఎవరికైనా పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి, సమస్యలు ఉన్న వారికి ఏమైనా చేస్తే కనుక నువ్వు ఎక్కడ దాచుకుంటున్నావు తెలుసా? పరలోకంలో దాచుకుంటున్నావు. నువ్వు చేసిన దానికి వారు ప్రతిఫలంగా నీకేమి చేయకపోవచ్చు. దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా కష్టార్జితం నేను ఎవరికో ఎందుకు ఇవ్వాలి? బైబిల్ గ్రంథంలో మనకు నాబాలు అనేటువంటి మోటివాడు ఉన్నాడు. ఎవరు వాడు? అన్న మాట ఏంటంటే, నేను కష్టపడింది ఎవరికో నేను ఎందుకు ఇవ్వాలి? చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, నేను కష్టపడ్డాను ఎవరికో ఎందుకు పెట్టాలి? నేను పెట్టను. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు, నువ్వు ఎవరికైనా ఆహారం పెట్టావా? నాకే పెట్టావు. నీళ్ళు ఇచ్చావా? నాకే ఇచ్చావు. వస్త్రం ఇచ్చావా? నాకే ఇచ్చావు. ఎవరైనా రోగి అయి ఉంటే చూడటానికి వెళ్ళావా? నన్నే చూడటానికి వచ్చావు. ఎవరైనా సరసాల్లో ఉంటే వారిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి వెళ్ళావా? నా దగ్గరికే వచ్చావు అని యేసయ్య చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం చేసేవన్నీ కూడా మంచి పనులైతే ఆ మంచి పనులన్నీ ఎవరి దృష్టికి వెళ్తున్నాయి? దేవుని దృష్టికి వెళ్తున్నాయి, దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. బైబిల్ గ్రంథంలో మనకు కొర్నేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ ముందు 10వ అధ్యాయంలో కొర్నేలు కనపడతాడు. 9వ అధ్యాయంలో తబిత, ద్వారక కనపడుతుంది. ద్వారక ఎంతో కష్టపడుతుందండి, చాలా కష్టపడుతుంది. ఆ కష్టార్జితం అంతా కూడా విధవరాండ్రకి, పరిశుద్ధులకి ఖర్చు పెట్టేస్తుంది. నేను ఎందుకు ఎలా చేయాలి, నాకు అంత అవసరమా అని అనుకోవట్లేదు. ఎంత కష్టపడుతుందో ఆ కష్టార్జితం అంతా కూడా నిస్వార్థంగా తమ భర్తల్ని, బిడ్డల్ని పోగొట్టుకున్న వారికి అంగీలు కుట్టి ఆ రోజుల్లో. ఇప్పుడు టైలరింగ్ చాలా ఈజీ అయిపోయిందండి అండి కదా. ఇది వరకు చేత్తోనే హ్యాండ్ వర్క్ మొత్తం, బట్టలు కుట్టటమైనా సూత్తోనే, సూదు దారం అంతే. తర్వాత మెషిన్లు వచ్చినాయి కాలుతో తొక్కేది. ఇప్పుడు మోటార్ మెషిన్లో కరెంటుకి పెట్టి ఇలా ఒక కాలుతో ఇలాగంటే జయ్యమంట. ఎంత సుఖం వచ్చేసినా కష్టపడలేదండి చాలా. ఇప్పుడు రెడీమేడ్, ఇంకా మిషన్ వర్క్ ఇంకా వేగంగా జరిగిపోతుంది. కానీ ఇంత సుఖంగా, ఇంత వేగంగా జరిగిపోతున్నా చాలామంది పేదవారికి సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుండగా, ఆనాటి కాలంలో తను కష్టపడి వాటిని, అమ్మా నువ్వు కుట్టవే, మాకు ఇచ్చావే ఆ వస్త్రాలు, ఇంకా మాకు ఎవరిస్తారమ్మా? నీలాంటి మంచి మనిషిని మరలా మేము చూడగలమా? మేము నీ వారం అన్నట్టుగా మాకెంత చేసావే, నీవు కష్టపడి మా కొరకు ఇంత త్యాగం చేసావే, నీ ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇంత శ్రమ పడ్డావే, ఈ చిన్న వయసులోనే నీవు జీవితాన్ని సాధించావే. అయ్యో, నీకు బదులుగా మేము చచ్చిపోతే ఎంత బాగున్నావు, నీవు బ్రతికితే బాగున్నామా అని అలా ఏడుస్తూ ఉంటే దైవజనుడు అయినటువంటి పేతురు గారు ఆ మాటలు విని అనుకున్నాడు, ఇలాంటి ఆమె సమాజానికి కావాలి అని ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈమె బ్రతకాలి, అనేక మందిని ఆదరించేటువంటి ఈమె బ్రతకాలని ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఆమె అద్భుతంగా లేచి కూర్చొని ప్రభుని మహిమపరిచింది. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసిందట. కొర్నేలుని గురించి కూడా మనం చదువుతాం. అతడు ధర్మకార్యాలు చేస్తున్నాడు, తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రార్థనలు చేస్తున్నాడు. చూడండి, మనము దేవుని సన్నిధిలో ఈరోజు నేర్చుకునేటువంటి భక్తి, విశ్వాసాలు ఇవన్నీ ఎందుకు అని అంటే, మనము సుఖంగా ఎవరి గురించో మనకు ఎందుకులే అనుకునేటట్లుగా బ్రతకడానికి కాదు. మనము దేవుని ఎరిగిన ప్రజలంగా, దేవుని గణపరిచే ప్రజలంగా మనము కష్టపడటం నేర్చుకోవాలి, శ్రమ పడటం నేర్చుకోవాలి, ప్రయాసపడటం నేర్చుకోవాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. సాటి మనిషి కొరకు మనం ఎంతో కొంత సహాయము చేయవారంగా ఉండాలి. అప్పుడు మన ప్రేమ సమాజానికి తెలిసి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు
ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరంట? సుఖంగా ఉండేవారు. ఎవరు? ఆ, ఎలా ఉండటం నేర్చుకున్నారు వాళ్ళు? సుఖంగా. ఎందుకు మనకెందుకు? ఆ, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేనటువంటి సుఖానికి వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో చూడండి, బాగా వేసవికాలం వచ్చింది అనుకోండి, బ్రేక్ కదండి, ఒకవేళ బాగా వేడొస్తుంది, మా ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి ఈ వారానికి మానేద్దాంలే. మీ ఏసీలు చల్లకుండా, ఏసీలు ఉన్న వాళ్ళు ఉన్నారా? స్తోత్రం, చాలా సంతోషం. కానీ దేవుడు మనకిచ్చిన సుఖాన్ని, సౌఖ్యాన్ని అన్నిటినీ అనుభవిస్తూ దేవుని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దేవుడు మనకిచ్చిన మంచి సౌకర్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదు. చాలామందికి వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వస్తే ఆ వారం డొమ్మ, అమ్మ డొమ్మ, వర్షం వస్తుంది కదండి. అది నీ సొంత పనులకైతే గొడిగేసుకునో, వర్షం డ్రెస్ వేసుకునో, తడుస్తూనో మొత్తం మీద ప్రయాసపడతావు. కానీ దేవుని సన్నిధికి అనేటప్పటికీ వర్షం వస్తుంది కదా, తగ్గితే వెళ్దాంలే. అది తగ్గదు, నువ్వు రావు. అది తగ్గదు, నువ్వు రావు. అంటే నీ కొరకు అసలు వర్షమే కురవకూడదు భూమి మీద. ఎండ వస్తే రావు. అదే రాత్రి ప్రార్థనలు ఉన్నాయనుకోండి, శీతాకాలం చలి కదా, చలి పెడితే రావు. సుఖం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని ప్రజలంగా మనం ఎలా ఉండాలంటే, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ప్రయాసపడే వారంగా మనం ఉండాలి. అందరికంటే ముందుగా లేచి, వేకువనే లేచి మన కుటుంబం కొరకు, మన సమాజం కొరకు, మన గ్రామం కొరకు, మన సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అమ్మో, నిద్రపోయే సమయంలో అందరూ చక్కగా 6-7 గంటల వరకు నిద్రపోతూ ఉంటే నేను ముందుగా లేవాలా? ఎందుకు లేవాలి? నేను లేవను. కొంతమంది భర్త లేపినా లేవరండి. ఏవే లేకవే ఉండవయ్యా. పిల్లలు లేపిన, రే స్కూల్కి టైం అవుతుందిరా అంటే, మమ్మీ అమ్మా నన్ను అసలు కదపద్దు, డిస్టర్బ్ చేయొద్దు అంటే వెళ్తానులే, అవసరమైతే మానేస్తాను అన్నట్టుగా ఉంటారండి. ఇప్పుడు పిల్లలు మహా సుకుమారంగా మారిపోయారు. లేదండి, మనము మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అందరి వలే కాకుండా ఒక ప్రత్యేకంగా ఉంటామో, సుఖాన్ని ప్రక్కన పెట్టి. అందుకే రాత్రి సమయంలో త్వరగా పండుకోవాలి, ఉదయకాలం అందరికంటే ముందుగా లేవాలి. అది ప్రశస్తమైన సమయం. అందరి వలే మనము సుఖంగా, ఎంతసేపు అయినా మనల్ని అడిగేవారు ఎవరు లేరు అన్నట్టుగా కాకుండా, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయాసపడతామో, దేవుని పని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారి యొక్క సుఖాన్ని త్యాగం చేసిన కారణం చేత దేవుని యొక్క సముఖంలో మనకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. మనకు ఏం తెలియాలి? తెలుసు. ఏం తెలియాలి? ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు అని తెలియాలి మనకి. అందరూ పనులకు వెళ్తారు. సపోజ్ అనుకుందాం, ఆదివారం పనుల సమయంలో అందరూ పనులకు వెళ్ళిపోయారు. ఆదివారం తక్కువ మంది ఉన్నారు అనుకోండి, అంటే ఇక్కడ ఎలా ఉందో తెలియదు, అంటే లైవ్లో చాలామంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా ఉపయోగపడతాయని. మీలో లోపం ఉంటే సరి చేసుకోండి, లేదంటే వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా పని ఉంది, ఫంక్షన్ ఉంది, శుభకార్యాలు ఉన్నాయి, చాలామంది ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదులే. అలా కాదు. మనం ఏం చేయాలి తెలుసా? ఆరాధన చూసుకుని పొరుగు నిజంగా నీకు ఫంక్షన్ ఉంది మానద్దు, కానీ దేవుని సన్నిధిలో గడిపేసి పరిగెట్టు. లేదంటే మనకి ఇంకా సహవాసాలు ఉన్నాయి, టైమింగ్స్ తెలుసుకోండి. ఏదో టైంలో ముందు ఏదవుతుందో అక్కడ గడిపేసి, ఎక్కడైనా మందే, సహవాసం ద్వారా ఎక్కడ జరిగినా మందే, అంతే. ఎక్కడ నీకు వీలుగా ఉంటుందో అక్కడ దేవుని సన్నిధిలో గడపాలి. ఖచ్చితంగా ప్రతి వారం గడపాలి దేవుని సన్నిధిలో. అలా గడిపిన రోజు నువ్వు దేవుని కొరకు పడే ప్రయాస దేవుడు ఎన్నడూ మర్చిపోడు. నువ్వు ప్రయాసపడుతున్నావే, నీ కార్యక్రమాలు ఏమీ మానదు, కానీ దేవుని సన్నిధిలో గడపడం కూడా మానదు. మనం గడిపేటువంటి ఆ భక్తి శ్రద్ధలను చూసిన దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, పరిశుద్ధపరిచేటువంటి స్థితిని దేవుడు ఇస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. గనుక దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఏం కలుగుతుంది అని అనుకోవద్దు. అది అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒకరోజు కూలి పని చేస్తే ఆ రోజు ఇవ్వకపోయినా మరణమైనా వస్తుందా రాదా? 2 రోజుల తర్వాత నీ కూలి నీకు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి నెలంతా పని చేస్తే, నెలంతా డ్యూటీ చేస్తే, కొంతమందికి వారం పేమెంట్స్ ఉంటాయి, కొంతమందికి డైలీ పేమెంట్స్ ఉంటాయి, కొంతమందికి మంత్లీ పేమెంట్స్ ఉంటాయి.
కానీ నెలంతా నేను ఊరకనే చేయాలా అని అనుకోరు ఎవరు కూడా. నెల తరువాత నా జీతం నాకు వస్తుందని ఈ నెల రోజులు ₹1 ఇవ్వకపోయినా పని చేస్తారు. వాళ్ళ జాబులు ప్రతిరోజు మాకు ఇవ్వట్లేదు కదా అని మానేరు, క్రమంగా చేస్తారు. నెల తర్వాత ఒకేసారి వాళ్ళ జీతం వాళ్ళకి పడిపోతుంది. దేవుని సన్నిధికి క్రమంగా ప్రయాసపడే వాళ్ళకి కూడా ఒకేసారి నీకు గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు ఆమె. దేవుడిచ్చే ఆశీర్వాదం మనుషులు కష్టపడి సంపాదించే దానికంటే కూడా ఎక్కువ. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది మనుషులు కష్టం చేస్తే వచ్చే అంత అభివృద్ధి కంటే గొప్పది. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పదండి. అందుకే ఎప్పటికప్పుడు నాకు వెంటనే రాలేదని ఎప్పుడు తొందరపడి విసిగిపోయి సనిగి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఏమాత్రం కూడా ఆటంకపరచబడకుండా జాగ్రత్త పడాలి. మనం వేసి ఉంటే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత భక్తి చేస్తున్నావో, నువ్వు ఎంత ఉపవాసం ఉంటున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, దేవుని కొరకు పడే ప్రయాస దేవుడు ఎన్నడూ మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఒకేసారి అన్ని లెక్క చూసి మరి ఇచ్చేస్తాడండి దేవుడు. మనుషులే వాళ్ళు చేసిన పనికి తగినట్టుగా వాళ్ళు కూలి ఇచ్చేస్తున్నారే, జీతం ఇచ్చేస్తున్నారే, దేవుడు అన్యాయస్తుడా కాదే. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే సమయం చాలా విలువైంది. అటెండ్ చేసి ఎప్పుడెప్పుడు వచ్చావో వాటన్నిటి యొక్క ఆ పెండింగ్స్ అన్నీ ఒకేసారి దేవుడికి ఇచ్చేస్తాడు. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం వేస్ట్గా గడిపామని అనుకోవద్దు. చూసే వాళ్ళకి అలాగ అనిపిస్తుందేమో, నీవు అలా అనుకోవద్దు. ఎవరైతే దేవుని సన్నిధికి క్రమంగా వచ్చారో భక్తి శ్రద్ధలతో, ప్రభువా నీవు కాకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ప్రభువా, అయ్యా మేము కష్టపడుతున్నాం కానీ మా కష్టం మాకు అభివృద్ధిగా అనిపించట్లేదు, మీ సన్నిధికి వచ్చే మాకు మీ ఆశీర్వాదం చేత మాత్రమే మేము అభివృద్ధి చెందగలమని నేను నమ్ముతున్నాను ప్రభువా. నేను కష్టపడటం వల్ల నేను వృద్ధి చెందను, కానీ నీవు ఆశీర్వదించడం వల్ల నేను వృద్ధి చెందుతాను కనుక ప్రభువా మీ సన్నిధి నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదు అని ఎవరైతే క్రమంగా దేవుని సన్నిధిలో ప్రయాసపడతారో మీ ప్రయాస ఎప్పుడు వృధా కాదు. దేవుడు తప్పకుండా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమె చూడండి, ధనవంతుడు అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించుకున్నానని అన్యాయం చేత అక్రమం చేత సాటి మనిషిని ఏదో విధంగా కొట్టుకుని వచ్చి చక్కగా అన్నీ సంపాదించేసుకున్నాడు. కానీ ఇతనికి ఏమి లేదు, దేవుని భయము లేదు, సాటి మనిషి పట్ల ఏమి లేదు, ప్రేమ జాలి కనికరం లేదు. అందుకే దేవుడు అన్నాడు, నరకంలో బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు మనవాడు? బ్రతికొండగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయట్లేదు. ఎక్కడ చూడండి, సాగు తెలివితేటలో ఎక్కడ వచ్చినాయి? ఆ నరకంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. బ్రతుకుండగానే దేవుని సన్నిధిలో ఉండగానే, దేవుడి సన్నిధి మనకు అందుబాటులో ఉండగానే దేవుని సన్నిధికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవాలి. మీరంతా చాలా మంచి వాళ్ళు, చాలామంది వచ్చారు చక్కగా. కొన్ని మందిరాల్లో పురుషులు కనపడరు, కానీ మీరు ఎంతమంది వచ్చారు చక్కగా. మిమ్మల్ని అందరిని చూస్తే అంత ముచ్చటేస్తుంది. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధిలో ఎంతో భక్తితో విశ్వాసంతో దేవుని ప్రేమించి ఆయన్ని సమీపించి ఆయన్ని గణపరుస్తామో అంతగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. అందుకే దేవుణ్ణి వేడుకోవాలి, దేవుని అడగాలి, భూమి మీద అడగాలి మనం. కానీ ఆ ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళిన తర్వాత నరకంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ స్థలానికి వేదనకరమైనటువంటి నరకానికి రాకుండా అయ్యా వారిని తప్పించినైనా ఇదిగో ఈ లాజరు గారిని పంపించు ప్రభువా. సావు తెలివితేటలు. చనిపోయినాడు నిజంగా బతికి భూమి మీదకి వెళ్ళాడు అనుకోండి, ఒక్కలైనా ఉంటారు అక్కడ, పరుగో చూసారా? బ్రతికున్న వాళ్ళు అక్కడ చెప్తున్నా వాళ్ళు వింటలేదు. వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? చనిపోయిన వాళ్ళందరూ బ్రతికి భూమి మీదకి వచ్చి ఇదిగో అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే వింటారండి ఎవరైనా? చూడండి, అతను తెలివితేటలు నమ్మాలి మనం. దేవుని సన్నిధిలో దైవజనులు బోధించే వాటన్నిటిని మనం నమ్మాలి. పరలోకం ఉంది, నరకం ఉంది. అలా నమ్మిన వారికే రక్షణ, నమ్మిన వారికే పరలోకం, నమ్మిన వారికే పరలోక సంబంధమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి వైభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ జీవితం కొరకు ఈ భూమి మీద మనము దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయాసపడాలి. అంతేగాని ఎవరో సుఖపడినట్టుగా ఎవరో అనుకున్నట్టుగా మనం అనుకోకూడదు. అలాగ అనుకుంటే కనుక ఎలాగైతే ధనవంతుడు నరకంలో బాధపడి వేదన చెంది కనీసం ఒక నీటి బొట్టు కోసం అంగలార్చవలసిన అవసరం వచ్చింది, అయినా అతనికి ఆ నీటి బొట్టు కూడా దాహం తీర్చుకునే అవకాశం లేదు. ఈ భూమి మీద ఉండగా బాటిల్ తాగేశాడు, మందు బాటిల్ తాగేశాడు, అన్నీ మహా సుఖాన్ని అనుభవించాడు. కావాలన్నది తిన్నాడు, కావాలన్నది తాగాడు. అతనికి ఎంతమంది కావాలితే అంతమందిని అనుభవించాడు, సుఖాన్ని అనుభవించాడు. శరీర సుఖం కోసం ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గంగానైనా విచ్చలవిడిగానైనా తన ఇష్టానుసారంగా జీవించాడు. కానీ ఆ జీవితం అంతా అతన్ని నరకానికి వెళ్ళటానికి సహాయపడింది. అంతే. తను సంపాదించిందంతా, ఆస్తులు సంపాదించాడు, భూమి మీదే ఉన్నాయి. ధనం సంపాదించాడు, భూమి మీదే ఉంది.
అతనికి కావలసిన సౌకర్యవంతమైన పరిస్థితులన్నీ భూమి మీద ఉన్నాయి. ఏవి తనతో పాటు రాలేదు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. అయితే వారు తమ ప్రయాసములు మాని దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే వారి యొక్క క్రియలంట వారి వెంట వచ్చుచున్నవి. మన క్రియలన్నీ మనతో పాటు వస్తాయండి. నువ్వెంత భక్తి చేసావో, ఎవరికి ఎంత మేలు చేసావో, ఎవరికి ఎంత ఉపకారం చేసావో, అవన్నీ నీతో పాటు వస్తాయి. నీ సుఖాన్ని నీవే అనుభవిస్తే నీ సుఖం నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. కానీ నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ నీవు ప్రయాసపడవలసి వచ్చినప్పుడు, ప్రయాసపడటం నేర్చుకోగలిగితే, అందరితో పాటు దేవుని సన్నిధికి వచ్చి ఎంత సమయమైన దేవుని సన్నిధిలో గడపడానికి, ఉపవాసం ఉండటానికి, ప్రార్థించడానికి, ఏదైనా దేవుని కొరకు పని చేయవలసి వస్తే పని చేయడానికి, దేవుని కొరకు ఏవైనా సమర్పించవలసి వచ్చినప్పుడు సమర్పించడానికి, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడడానికి ఇష్టపడతావో, ఎంత కష్టమైనా ఎంత ప్రయాస అయినా, నేను దేవుని కొరకు లేక నా సాటి మనిషి కొరకు, నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. అయితే ఈ లాయిషు అనేటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు సుఖానికి అలవాటు పడిపోయారంట. సుఖానికంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే, ఇక్కడ ఎవరేమనుకోద్దే, వాళ్ళు చక్కగా పనికెళ్ళరండి. పేకాట, కోడిపందాలు, గుండాట్లు, బెట్టింగులు, సుఖం అనమాట. ఇంకేం చేయడు. వాళ్ళని కొట్టుకుని వీళ్ళని కొట్టుకుని ఇలాగా సుఖానికి అలవాటు పడిపోయారు అనమాట. సుఖానికి కష్టపడే తత్వం లేదు. ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని ఎలా కొట్టుకు తినాలి, ఏండి ఎవడు మందు వేస్తాడు, వీడు కష్టపడ్డు, వారి దగ్గర నుంచి వీరి దగ్గర నుంచి అనుభవించే పరిస్థితి. అయితే నీతిగా యథార్థంగా చూడండి, ఒక గౌరవప్రదంగా బ్రతకాలనుకునే వ్యక్తి ఎంత కష్టమైనా అనుభవిస్తాడు, ఎంతైనా కష్టపడతాడు. నేను నా కుటుంబం సుఖంగా ఉండాలంటే నేను కష్టపడాలి అని అనుకుంటాడు, కష్టపడతాడు ఖచ్చితంగా. కానీ సుఖపడాలనుకునే వ్యక్తి మోసాలు, వ్యర్థమైన వాటికి సమయమంతా వృధా చేసేసి చివరికి దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఈ ప్రాంత ప్రజలు సుఖానికి అలవాటు పడిపోయారు. వీరు సుఖానికి అలవాటు పడటమే కాదు, నిర్భయముగా భయమే లేదు. అసలు ఎవరేం చెప్పినా అస్సలు భయం లేదని. పిల్లలకైతే తల్లిదండ్రులు భయం లేదు, భార్యకి భర్త భయం లేదు, భర్తకి భార్య భయం లేదు, కోడలికి అత్తగారు భయం లేదు, పెద్దలంటే ఒక గౌరవం. ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంసారం చక్కగా చేసుకుంటారనమాట. యజమానురాలు అతని మీద కన్ను వేసి డైలాగ్ వేయటం ప్రారంభించింది. యోసేపు, నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా మంచోడు, అది ఇది అనమాట. ధన్యవాదాలు అమ్మగారు. ఇతను ఏమనుకున్నాడంటే చాలా పవిత్రంగా చూస్తున్నాడు. ఆమెని చెడ్డగా ఎప్పుడు అసలు ఊహించడంలో కానీ, అలా చూడటంలో కానీ, అలా మాట్లాడటంలో కానీ ఎక్కడ పొరపాటు చేయకుండా, ఆమె ఎలా మాట్లాడినా, ఆమె ఎలా కన్ను వేసి అతన్ని ప్రేరేపించే ప్రయత్నం చేసినా ఏనాడు అలాగో యోసేపు ప్రవర్తించలేదు. అతని దృష్టి ఎప్పుడు పవిత్రంగా, అతని మాటలు ఎప్పుడు పవిత్రంగా, ఏ విషయంలో కూడా దేవునికి బాధ కలిగించే విధంగా, దేవునికి కోపం పుట్టించే విధంగా యోసేపు ఎక్కడ ఏ విషయంలో ప్రవర్తించలేదు. చివరికి ఒక రోజున ఆమె అతని మీద పడి బలవంతం చేసి, ఎవరు లేని సమయంలో, బహుశా నేనేమనుకున్నాను, అందరికీ లీవ్ ఇచ్చేసింది. అరే ఈరోజు మీకు అందరికి లీవ్ ఇచ్చేసాను, ఎలా పండుగ చేసుకోండి అని లీవ్ ఇచ్చేసింది. అందరికీ లీవ్ ఇచ్చేసి ఆ రోజు యోసేపు ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని బలవంతంగా అనుభవించాలనుకున్నది, యవనస్తుని అనుభవించాలనుకున్నది, ఒకనికి భారీగా ఉన్న ఆమె వ్యభిచారపు మనసు, భయంకరమైన పరిస్థితులు, ఇవి చూసినప్పుడు యోసేపు ఆశ్చర్యపోయాడు. అయ్యో తల్లి, నీకు ఏం పోయాక, నీకు భర్త ఉన్నాడే, ఇలాంటి నీచమైన ఆలోచనకి ఎందుకు వచ్చింది, ఇలాంటి దుర్మార్గపు శరీకు ఎందుకు వాడి కడుతున్నావు, నేను అలాంటి వాడిని కాదు, ప్లీజ్ నన్ను వదులు అని అతడు ఎంత బలవంతం చేస్తున్నా తప్పించుకుని ప్రయత్నం చేస్తుంటే చట్టపట్టుకుని అతని పై వస్త్రం లాగి, మరి నేను చేయలేను, ఇలాంటి పని చేయలేను. దేవునికి భయపడటం అంటే ఎలాంటిదో తెలుసా? నిన్ను ఎవరు ఏ విధంగా ప్రేరేపించినా, ఏ విషయంలో ప్రేరేపించినా, మోసం చేయటానికైనా, అపవిత్రంగా నిన్ను ఏదో విధంగా ప్రేరేపించినా, ఒక దొంగతనమైనా, ఇతల్ని మోసగించాలన్నా, ఇతల్ని బాధ పెట్టే ప్రయత్నం చేసినా, ఏ విషయంలో కూడా ఇలాంటివి నేను చేయకూడదు, నేను దేవుని బిడ్డని, నా దేవుడు మంచిగా బ్రతకమని నాకు నేర్పించడానికి ఆయన తన సన్నిధికి పిలిచారు కనుక నేను అన్ని విషయాల్లో కూడా దేవునికి భయపడి బ్రతకాలి, నా విషయంలో ఎవ్వరు కూడా వేలెత్తి చూపించే విధంగా నేను బ్రతకూడదు అని ఒక ప్రత్యేకంగా బ్రతకటం యోసేపు యొక్క యథార్థత, యోసేపు యొక్క నీతి, యోసేపు యొక్క పవిత్రత, యోసేపు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడండి.
ఏ దేశంలో అయితే బానిసగా అమ్మివేయబడ్డాడో అదే దేశానికి ఒక ప్రధానిగా దేవుడు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకోవడానికి దేవునికి భయపడి జీవిస్తే దేవుడు నిన్ను అందనంత ఎత్తులో పెట్టి నిన్ను గణపరచగల గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. కానీ ఈ ప్రజలకి, లాయిష్ ప్రజలకి ఏమి లేదట, భయము లేదు. ఎవరి భయం లేదు? దేవుని భయం. ఎవరెవరికి భయపడి జీవించాలో అలా భయపడి జీవించడం నేర్చుకో. స్కూల్లో టీచర్స్కి భయపడాలి, కాలేజీలో లెక్చరర్స్కి భయపడాలి, సమాజంలో పెద్దలకి భయపడాలి, ఇంటిలో తల్లిదండ్రులకి, మన యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి భయపడాలి. భయపడటం అంటే వారిని గౌరవించడం. అది వారు ఇలా చెప్పారు, నేను అలా చేయాలి, అంతే. అది భయం అంటే. ఎవరేం చేస్తారు, నన్ను ఎవరేం చేస్తారు? కాలేజీకి పంపిస్తే ఈరోజు పిల్లలు ఎలా తయారవుతున్నారు తెలుసండి? కాలేజీకి పంపిస్తే వాళ్ళు హోటళ్ళు అంట, పార్కుల్లోనూ, బీచ్లోనూ, సినిమా హాల్లోనూ భయంకరంగా తయారయ్యారు. భయం లేదండి, తల్లిదండ్రుల భయం లేదు. ఎవరైనా చూస్తే నేను అక్కడ చూశాను, ఏంటి పని అంటే, నన్ను ఏమన్నా అన్నామంటే ఏదైనా తినైనా, త్రాగైనా, దూకైనా, ఉరేసినైనా చచ్చిపోతాను, నువ్వేం చేసుకుంటా చేసుకో. వాడితో వీడితో తిరుగుతున్నావు, ఆమెతో ఈమెతో తిరుగుతున్నావు అని అంటే వాళ్ళనే చేసుకుంటాను, లేకపోతే చేస్తాను. ఇదండి, భయం లేదండి. మీరందరూ మంచివాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పాడు పనులు మాత్రం చేయబోకండి. స్తోత్రం ఆయన. దేవునికి చూడండి, భయం అంటే అలా చేస్తారండి? లేదు. ఈ రోజున భయం లేదండి. భార్య ఉన్న పరాయి స్త్రీతో, భర్త ఉన్న పరాయి పురుషులతో ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణం భయం లేదు. కంటిలో ఒకవేళ ఎవరికైనా కనపడితే వదిలేద్దాం అవసరమైతే, భయం లేదండి. పిల్లలు ఏమైపోతారు? పోతారు, నాకెందుకు, నా సుఖం, నా సౌఖ్యం, నా ఆనందం, అంతే. ఈరోజు సమాజం ఎంత చెడిపోయిందంటే భయం లేదండి. ఎవరి భయం లేదు, దేవుని భయం లేదు, చట్టం భయం లేదు, వ్యవస్థల భయం లేదండి. లాయిష్ ప్రజలు నిర్భయంగా, ఎవరి భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అలాంటి మనస్తత్వం నీకుందా? దేవుని దగ్గర భయపడటం నేర్చు. ప్లీజ్ మీ పాదాలు పట్టుకుని మీ కాళ్ళ వరకు తగ్గించుకుని బ్రతిమాలు అడుగుతున్నాను. ప్లీజ్ ఈ ఉపవాస కోడికలు మనకు ఆశీర్వాదకరంగా మారాలరా. ప్లీజ్ ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతాం. లాయిష్ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు ఎలా మార్చబడాయో, ఎలా నాశనం అయిపోయాయో, వారు ఉన్న బలహీనతలు ఏమిటో, రెండు విషయాలు చెప్పేటప్పటికే ఇంచుమించులో మనకు అర్థమైంది వాళ్ళు ఎందుకు నాశనం అయిపోతున్నారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు బాగు చేయాలని మన కొరకు తన స్వార్థం చేసి మనల్ని ఆయన సంపాదించుకోవడం కోసం ప్రాణం పెట్టారన్న. ఊరికనే ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ పట్ల ఒక నూతన కార్యం చేయాలని ఆయన ఉన్నతమైన ప్రణాళిక. నీ జీవితంలో ఎవరు ఊహించలేనంత అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతులు నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నది. ఆ స్థితికి నువ్వు చేరుకోవాలంటే నేను తగ్గించుకోవడం నేర్చుకో. లాయిష్ ప్రజల వలె నువ్వేమాత్రం కూడా ఎంత మాత్రం హృదయాన్ని కఠినపరచుకోవద్దు. దేవుని బిడ్డ, నీ పాదాల వరకు తగ్గించుకుని అడుగుతున్నాను. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చెయ్యాలా? నీవు ఎటువంటి సుఖాలకి అలవాటు పడాలని ఆశపడుతున్నావు. భయం లేని వ్యక్తిగా ఎందుకు నువ్వు మూర్ఖంగా ప్రవర్తించాలనుకుంటున్నావు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఇదిగో సుఖానికి అలవాటు పడిన వారు ఏమైపోయారు? ఇదిగో దేవునికి భయపడిన వ్యక్తి ఎలా ఉన్నాడు? భయపడని వారి జీవితాలు ఎంత నాశనానికి వెళ్ళిపోయి ఒకసారి ఆలోచించు. నీ భయం నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. అది ఒక గౌరవప్రదమైన భయం. నీవు కూడా ఒకవేళ మూర్ఖంగా, నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదని మూర్ఖంగా జీవించే అర్హత నీకు ఉంది, కానీ దానివల్ల నాశనానికి వెళ్ళిపోతున్నావే. శాపగ్రస్తమైన పరిస్థితులు నేను వెంటాడుతున్నాయి. కానీ ఒక క్షణం ఆలోచించి, నేను నిజంగా భయపడి ఎవరికిచ్చే గౌరవం వారికిచ్చే దేవుని ఎదుట నన్ను నేను తగ్గించుకోవచ్చు. ప్రభువా, అందరి వల్ల నేను నా ఇష్టం అనుకోకుండా మీ ఇష్టం, మీ చిత్తం జరగాలని మీకు భయపడుతున్నాను. ప్రభు, మీకు భయపడి జీవించడం నాకు నేర్పించండి ప్రభువా. లాయిష్ ప్రజల వలె నేను నాశనానికి వెళ్ళకూడదు. శాపగ్రస్తమైన జీవితాన్ని నేను అనుభవించకూడదు. ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి నీవు నన్ను పిలిచావు ప్రభు. ఆశీర్వాదమునకు వారసులు ఉండకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి, ఉగ్రత పాలవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన మంచి దేవుడు.
ఇంతవరకు ఏ విషయాల్లో నిన్ను నీవు మోసగించుకుంటావు, మూర్ఖంగా ప్రవర్తించావు, ఏ సుఖాలకు అలవాటు పడి, ఏ మోసాలకు అలవాటు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితిలో ఉన్నావో దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. యేసయ్యా 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 ప్రతి ఒక్క హృదయంలో పరిశుద్ధాత్మ మంట రగిలింపబడును గాక. ఆది సంఘములో రేగిన ఉద్యమం రేపబడును గాక. ప్రతి పాపము ఒప్పింపజేయబడును గాక. బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, బలమైన అభిషేకమా, మండే జ్వాలలుగా అగ్ని కణములుగా మదిలో నిత్యం మండుచున్న పొదగా మోషేతో మాట్లాడిన దేవదేవా నాతో మాట్లాడుమా, నన్ను మండింపచేయుమా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నువ్వు స్త్రీవైన పురుషుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ జీవితం ఇది కాదు, ఇంకా ఒక విప్లవాత్మకమైన మార్పు నువ్వు చూడబోతున్నావు. ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నావు. నీ జీవితంలో మునిపెన్నడూ చూడని ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నీవు కూడా ఆయన ప్రేమించి ఆయన చెప్పిన ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నావు. దేవుని బిడ్డ, నీ జీవితం ఇది కాదన్నా, నీ జీవితాన్ని ఓ బంగారు భవిష్యత్తు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఇంతకంటే గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటున్నాను. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఆయనకు గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నేనేమాత్రం నాశనం చేసుకోవద్దు. యేసయ్యా మీరు చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా, అలా జీవిస్తానయ్యా. మీరు అనుకున్నట్టుగా నా జీవితాన్ని ఆశీర్వదించినైనా అభివృద్ధి పరిశుభ్రం ఈ ఉపవాస కూడికలు నా జీవితాన్ని వెలిగించేవిగా ఉండాలి. ఈ ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాను. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏమన్నా క్షమించిన బలపరుచు ప్రభు, బలపరుచు, దాచిపోవద్దు ప్రభు. ఈ రాత్రి కనికరించి మీరు కృప చూపించు ప్రభు. వారి జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం ఈ రాత్రి కొట్టివేయబడును గాక. ఈ పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించబడును గాక. Blood of Jesus, Lord, దాటిపోవద్దు. Thank you, Lord. Amen. Hallelujah.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభు తన దివ్యమైన సన్నిధి ప్రసన్నత. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదామా? అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ రాత్రి ఒక ప్రత్యేక రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండు విషయాల్లోనే అద్భుతమైన సందేశం. నీవు దీవించబడడానికి, నీ పరిస్థితిలో మార్చబడడానికి, నీ స్థితిగతులు మార్చబడడానికై ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో, ఆయన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడు. మీకే మేము భయపడే వారిగా సహాయం వచ్చేది ప్రభా. లోక సంపదలు సుఖమును కాకుండా నీ పరిచయ కొరకే, నీ కొరకే, నీ మందిరములో మేము తగ్గించుకొని ప్రభా సుఖమును, దుఃఖమైనా సరే, వ్యాధి అయినా సరే ఎలా నీ అందు సంతోషించాలో ఈ దాసుల నుంచి మాట్లాడిన వాక్యము ప్రతి ఒక్కరిలో నాటి మంచి జ్ఞానం మీద పడి నిద్రవాలి ఫలించడానికి నీ కృప దయచేస్తాడు. నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి యొక్క దీవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ దివ్యమైన సన్నిధి కూడిన మనకి నీ దేవుని ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకు జరగబోతున్న కూటాలకి దైవ సందేశం అందిస్తున్న దైవ సేవకులకు కుటుంబానికి మరి పరిచర్యకులు మనందరికీ ఆయన కృప సదా తోడై రాకడ కొరకే సిద్ధపరిచి నడిపించను గాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్.